ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చినటువంటి మా శివన్న గారికి, ఉపేంద్ర గారికి, మా డైరెక్టర్ గారికి, మా రమేష్ అన్నకి ఈ అవకాశం మాకు మైత్రికి ఇవ్వటం. మేము ఆల్రెడీ సినిమా చూశాను. సో ఇందాక రివ్యూ చెప్పినట్టుగా యాస్టీస్గా అట్లనే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ మీద వెళ్తుంది, బట్ ఒక్కసారి ఇంటర్వెల్ బ్లాక్ అంటే మనం ఇప్పుడు దాకా ఉపేంద్ర గారిని ఎలా చూసామో ఉపేంద్ర గారి ఆ స్టైల్ అంటే ఆయన నుంచి జనాలు ఇంతవరకు ఏమి ఇష్టపడ్డారో అంతకు మించి ఉంటుంది ఉపేంద్ర గారిది. అట్టని శివన్న గారు సార్ జైలర్ తర్వాత అప్పుడే తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యారు, బట్ ఈ సినిమా ఇంకా దగ్గర అవుతారు సార్. తప్పకుండా మీ క్లైమాక్స్ కానీ ప్రతి సీన్ మీది హై ఉంటుంది. సో ఇంకా రాజ్బీ శెట్టి గారి గురించి చెప్పాలి, ఎమోషనల్గా చాలా బాగా చేశారు. సో ముగ్గురు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ బ్రిలియంట్ ఆర్టిస్ట్. సో ఆ ముగ్గురు కలిస్తే ఒక సినిమా ఎంత బాగా న్యాచురల్గా చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఈ జనరేషన్ తప్పకుండా ఈ సినిమా చూడాల్సిన ఎంతైనా అవసరం ఉంది. తప్పకుండా ఇది January 1st ఇన్ థియేటర్స్ తెలుగులో. సో తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరు January 1st ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఆ ఇయర్ కొత్త రెజల్యూషన్ ఫాలో అవుతారు. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి.